హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతిలయలు కథల ప్రపంచం. ఈరోజు కథ మ్యాడ్లీ ఇన్ లవ్ సీజన్ 2 పార్ట్ 22. నీ బాధలో అర్థం ఉన్నా కూడా వాడికి చెప్పే విధంగా చెప్పాలి గాని ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే వాడు ఫీల్ అవుతాడు కదా అని దీక్షిత అనగానే దక్ష ఏమీ మాట్లాడకపోవడంతో, సరే నువ్వు కూర్చుని భోజనం చెయ్యని శాడిస్ట్ బాబు దక్ష వైపు స్ట్రైట్ గా చూస్తూ చెప్పడంతో, నేను తర్వాత తింటాను, మీరు తినండి అనగానే, అబద్ధం డాడీ, అన్నయ్య తినలేదు కాబట్టి మమ్మీ కూడా తినదు అని చెప్పింది మహా. దాంతో దక్ష మహా డిప్ప మీద ఒక దెబ్బ వేసి, నీకెందుకే, నోరు మూసుకొని తిను, పెద్ద ఆరిందలాగా అన్నిట్లోకి దూరిపోయి మాట్లాడుతుంది. ఈసారి ఈ సెమిస్టర్లో ఒక్క బ్యాగ్ లాగా ఉన్నట్టు తెలిసినా కూడా చీపురు కట్ట విరిగేదాకా కొడతాను. అంతేకాదు, ముందు సెమిస్టర్స్ లో ఉన్న బ్యాక్లాగ్స్ కూడా క్లియర్ చేయాలి అనగానే, ఓ మమ్మీ నువ్వెప్పుడు ఇంతే, ఒకరి మీద కోపం ఒకరి మీద చూపిస్తావని మహా కూడా ఏడుస్తూ తినకుండా వెళ్ళిపోవడంతో శాడిస్ట్ బాబు, దీక్షిత, విరాట్ తల పట్టుకున్నారు. తమ్ముడు చెల్లెలు తినకపోయేసరికి యువ్ కూడా లేచి వెళ్లబోతుంటే, నువ్వెక్కడికి రా అని దక్ష కోపంగా అడిగేసరికి ఏం మాట్లాడకుండా వెళ్లడంతో సిరి కూడా నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయేసరికి, తినకండి, ఎవ్వరూ తినకండి, అందరూ కడుపు ఎండబెట్టుకుని కూర్చోండి, నాకు మాత్రం ఏమొచ్చింది, భుజాలు పడిపోయే వరకు నేను వంట చేయాలి, మీరు మాత్రం సింపుల్ గా లేచి వెళ్ళిపోతారు అనగానే, మరి నెమ్మదిగా మందల్ని ఇస్తే ఏమైంది నీకైనా, వాళ్ళు ఈజీగా హర్ట్ అవుతారని నీకు తెలీదా అన్నాడు శాడిస్ట్ బాబు. వాళ్ళు తినకపోయేసరికి రోహన్, ఆరోహి కూడా ఫీల్ అవుతూ తమ్ముళ్ళు చెల్లెళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్లారు. సరిపోయింది, వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ అని విరాట్ కూడా అనగానే, ఇక విరాట్ శాడిస్ట్ బాబు కూడా తినకపోయేసరికి దీక్షిత కూడా ముద్ద నోట్లో పెట్టుకోలేకపోయింది. అందరూ 9 భోజనం చేస్తారు కాబట్టి అప్పుడు 8:30 అవుతూ ఉంటే కోపంగా దక్ష కూర్చుంటే, పాపం పిల్లలు నలుగురు తినలేదు, వెళ్ళి వాళ్ళకి భోజనం తినిపించేవే, ఆకలికి ఉండలేరని దీక్షిత చెబుతున్నా కూడా దక్ష కోపంగా అలాగే కూర్చుంది. మహా ఇద్దరు కోపంగా ఉంటే మహాని సిరి, ఆరోహి, మహాన్ని యువ్, రోహన్ కన్సోల్ చేస్తున్నారు. ఇంతలోనే ఇందిరా దీక్షితకి ఫోన్ చేసి, ఏం చేస్తున్నారమ్మా అనగానే, దక్ష వైపు చూసి, గార్డెన్లోకి వచ్చి దక్ష వాళ్ళ ఇంటికి వచ్చామమ్మా అనగానే, నిజమా, పిల్లలందరూ ఎలా ఉన్నారు అంది. ఏం పిల్లలు ఉండడమో ఏంటో, ఇక్కడ అంతా రచ్చరంబోలా అయిపోయిందని అనగానే, ఏమైందమ్మా అని అడిగేసరికి జరిగిందంతా చెప్పడంతో, దీనికి ఎన్నోసార్లు నోరు కంట్రోల్ చేసుకోవే, వాడు పైకి కఠినంగా కనిపిస్తాడు గాని లోపల చిన్నపిల్లాడి మనస్తత్వం అని ఎన్నిసార్లు చెప్పినా వాడిని తిడుతూనే ఉంటుంది. ఇక్కడికి ఎప్పుడైనా వస్తేనే ఆకలికి ఆగలేక అమ్మమ్మ ఆకలి అని అరుస్తూనే ఉంటాడు. అలాంటిది తినకుండా వెళ్ళిపోయాడంటే బిడ్డకి ఎంత ఆకలి అవుతుందో ఏంటో అని ఇందిర అనగానే, అమ్మా నీకు దక్ష సంగతి తెలీదా, అది ఇప్పుడు కోపంగా ఉన్న తర్వాత అదే ముద్దలు కలుపుకుని వెళ్ళి అందరికీ తినిపిస్తుంది, నువ్వేమీ బెంగ పెట్టుకోకు, మురారి, శ్రేయ, శ్రీకర్, శరణ్య అందరు ఎలా ఉన్నారు అనగానే, అందరూ బాగున్నారు, ఇప్పుడే అందరూ భోజనం చేసి లోపల కూర్చుని మాట్లాడుకుంటుంటే నేను నీకు ఫోన్ చేసి మీ చెల్లెలకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఆలోపే ఇలా జరిగిందని చెప్పావు, సరే పిల్లలకి భోజనం పెట్టి మీరు కూడా పడుకోండి, నేను రక్షకు కూడా ఫోన్ చేయాలి అంటూ ఫోన్ కట్ చేసింది ఇందిర. 11 వరకు దక్ష, దీక్షిత ఎలాగో కూర్చున్నారు కానీ అటు విరాట్, ఆరోహి, రోహన్ తినకపోయేసరికి దీక్షిత ప్రాణం విలవిల్లాడుతుంటే, ఇటు శాడిస్ట్ బాబు, నలుగురు పిల్లలు తినకపోయేసరికి దక్ష ప్రాణం కూడా విలవిల్లాడుతోంది. దాంతో ఇద్దరు ఒకేసారి ప్లేట్స్ లో భోజనం వడ్డించుకొని తమ పిల్లల దగ్గరికి, దక్ష తన పిల్లలందరికీ దీక్షిత వెళ్లేసరికి 6 ఒకే చోట కూర్చుని ఉండడంతో అమ్మలిద్దరిని చూసి అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మహా ఇద్దరు తల్లిని చూసి మొహం తిప్పుకుంటే శాడిస్ట్ బాబు, విరాట్ కూడా అది ఊహించారు కాబట్టి ఇద్దరు ఆ గది దగ్గరకు వచ్చి గుమ్మానికి ఆనుకుని నిలబడ్డారు. దక్ష పిల్లల దగ్గరికి వెళ్లి కూర్చుంటే కొడుకు కూతురు ఇద్దరు మొహం తిప్పుకుంటే సిరి, యువ్ ఇద్దరు నవ్వుతూ తల్లిని, తమ్ముణ్ణి, చెల్లెల్ని చూస్తూ ఉంటే, అలిగింది చాలు ఆపట్టండి, అన్నం తినిపిస్తాను, మీకు ఇష్టమని గుత్తి వంకాయ కూర, టమాటా చట్నీ చేశాను అనగానే ఇద్దరు ఒకసారి ప్లేట్ వైపు చూసినా మళ్ళీ మొహం తిప్పుకోవడంతో, చూడు నేను చాలా రేర్ గా బ్రతిమాలుతాను, బ్రతిమాలినప్పుడే తినాలి అనగానే దీక్షిత తల పట్టుకొని, ఇలాంటి బుజ్జగించడం నేనెక్కడ చూడలేదు, కాస్త ముద్దుగా బుజ్జగించవే అంది. ఆరోహి, రోహన్ కూడా నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటే, ఆపట్టండి, నోరు తెరవండి అంటూ పెద్ద కొడుకుని, కూతుర్ని చూసి, మీ ఇద్దరికి స్పెషల్ గా చెప్పాలా, నోరు తెరవండి అంటూ గుమ్మం వైపు చూసి, అక్కడ శాడిస్ట్ బాబు, విరాట్ కూడా ఉండడంతో, మీరు కూడా వచ్చి కూర్చోండి, అందరికీ తినిపిస్తామని దక్ష, దీక్షిత ఇద్దరూ చెప్పడంతో వాళ్ళిద్దరూ కూడా నవ్వుకుంటూ విరాట్ దీక్షిత దగ్గర, శాడిస్ట్ బాబు దక్ష దగ్గర కూర్చోవడంతో, 4 పిల్లలకి మీ ఆయనకి తినిపించాలంటే కష్టం సిరి,
మహా, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు రండి, నేను తినిపిస్తాను అని చెప్పింది దీక్షిత. చెల్లి అలిగింది కాబట్టి చెల్లికి అమ్మ తినిపిస్తుందిలే పెద్దమ్మ, నువ్వు నాకు తినిపించు అంటూ సిరి వెళ్లి వాళ్ళ పెద్దమ్మ పక్కన కూర్చోవడంతో దీక్షిత నవ్వుతూ భర్తలకి పిల్లలకి తినిపించుకుంటూ కాసేపటికి అందరూ నవ్వుకున్నారు. మహా ఇద్దరికి గోరుముద్దలు తినిపిస్తూ, మీరు అల్లరి చేయకుండా నా మాట వింటే నేను మాత్రం మిమ్మల్ని ఎందుకు తిడతాను చెప్పండి. అందరూ మహా చదవకపోయేసరికి ఇంట్లో ఇంత ఇంటెలిజెంట్ ఫాదర్ని పెట్టుకుని దానికి చదువు బుర్రకెక్కడం లేదేంటి అని అందరూ అంటున్నారు. ఇక నీ సంగతి, ప్రమాదాల బారిన పడుతున్న వాళ్ళని రోజు చూస్తున్నాను, నాకెంత భయంగా ఉంటుంది చెప్పు అంది దక్ష. శాడిస్ట్ బాబు దక్ష వైపు చూసి ఇలా మాట్లాడినందుకే వాళ్ళిద్దరూ అలిగి తినకుండా వచ్చేశారు. మళ్ళీ ఆ టాపిక్ అవసరమా అని శాడిస్ట్ బాబు అడిగేసరికి చెప్పకపోతే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అని అంటూ కొడుక్కి కూతురికి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తే, నీకేమైనా అయితే నాకు బ్రతుకు మీద ఆశపోతుంది కదా నాన్న అంది దక్ష కొడుకు వైపు ప్రేమగా చూస్తూ. మహాన్ తల్లి వైపు చూస్తూ, మాకు మాత్రమే తినిపిస్తున్నావు, నువ్వు తినవా అని అడిగేసరికి చూసారా వాడు టాపిక్ ఎలా డైవర్ట్ చేస్తున్నాడో అనగానే శాడిస్ట్ బాబు నవ్వుతూ కొడుకు వైపు చూసి, నువ్వు అమ్మ మాటలు పట్టించుకోకు, సేఫ్గా ఉండు అన్నట్టుగా చూస్తే థ్యాంక్స్ డాడీ అని పెదవులు మాత్రమే కదిలించడంతో, ఏంటి తండ్రి కొడుకులు ఏదో సైగలు చేసుకుంటున్నారు, ఏం నాటకాలు ఆడుతున్నారు అనగానే యువ్ నవ్వుతూ, అమ్మ ఆకలేస్తోంది, వాడితో కబుర్ల తర్వాత నాకు అన్నం పెట్టు అనగానే పెద్ద కొడుక్కి అన్నం ముద్దలు తినిపించడంతో యువ్ తండ్రి తమ్ముడు వైపు చూసి తల్లిని డైవర్ట్ చేయడంతో వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. భోజనాలు అయిపోయిన తర్వాత దక్ష దీక్షిత కూడా మాట్లాడుకుంటూ భోజనం చేశాక పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఒక చోట కూర్చుంటే, ఏంటి రేపు ఆఫీసులు కాలేజీలు లేవా, వెళ్ళి పడుకోండి అని దక్ష చెప్పడంతో రోహన్ మహాన్ యువ్ ఒక గదిలో, ఆరోహి మహాసిరి ఒక గదిలో పడుకోవడానికి వెళ్ళిపోతే దక్ష దీక్షిత ఒక సోఫాలో, విరాట్ కర్ణ ఒక సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఆ తర్వాత పడుకోవడానికి వెళ్ళిపోయారు. తీర్థ్ ఉదయాన్నే జాగింగ్ చేసి ఇంట్లోకి చెమటలు కక్కుతూ రాగానే కండలు పెంచి బయట అందరితో సున్నం పెట్టుకోవడానికి వెళ్ళు అని సోఫాలో కూర్చున్న తండ్రి కోపంగా చెప్పడంతో, ఉదయాన్నే వాణ్ణి తిట్టకపోతే మీకు మనశ్శాంతిగా ఉండదా అంటూ తీర్థ్ వైపు చూసి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యారా, నీకు ఇష్టమని ఊతప్పం ప్రిపేర్ చేశాను అని చెప్పింది వాసవి. దాంతో సరే మమ్మీ అంటూ తీర్థ్ గదిలోకి వెళ్ళిపోవడంతో, పెట్టు వాడు అడిగినట్టు ఊతప్పం, రాగి దోశలు, జొన్న దోశలు, సజ్జ దోశలు అంటూ పొద్దున్న పెట్టు, మధ్యాహ్నం గుడ్లు చికెన్ అంటూ మధ్యాహ్నం, సాయంత్రం చపాతీలు గుడ్లు ఉడకబెట్టిన కూరగాయలు అంటూ వాటిని బాగా మేపు, వాడు కండల వీరుళ్లాగా కండలు పెంచి రోడ్డు మీద షో చేయడానికి వెళ్తూ ఉంటాడు అనగానే, ఏంటండి అలా మాట్లాడతారని ఆవిడ కోపంగా అనగానే, మరి లేకపోతే ఏంటి, ఇన్ని రోజులైంది చదువైపోయి, వాడిని ఉద్యోగం చూసుకోమని చెప్తున్నావా నువ్వు అసలు అని అడిగాడు. ఉద్యోగం మనం చూసుకోమంటే సరిపోతుందా, కలిసి రావాలి కదా అనగానే, కలిసి రావాలంటే మనం ప్రయత్నించాలి, ప్రయత్నించకుండా ఏది రాదు అంటూ ఆయన కోపంగా షూస్ వేసుకుని నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనగానే, లంచ్ బాక్స్ తీసుకోండి అంటూ లంచ్ బాక్స్ ఇవ్వడంతో ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. తీర్థ్ ఫ్రెష్ అయ్యి బయటికి రావడంతో ఊతప్పం వడ్డించి, అల్లం చట్నీ టమాటా చట్నీ కూడా వడ్డించి, మీ నాన్న గొడవ ఎక్కువైపోయిందిరా, ఏదో ఒక ఉద్యోగం చూసుకోవచ్చు కదా అనగానే, అమ్మా నేను కొత్త కంపెనీ స్టార్ట్ చేయడానికి చూస్తున్నానని తెలుసు కదా మీకు, మళ్ళీ ఉద్యోగం అంటారేంటి, వాళ్ళిచ్చే 10-25,000 20,000 జీతానికి 9 to 5 వర్క్ చేస్తూ వాడు చెప్పే అడ్డమైన సోది వింటూ వాడి చేత మాటలు పడుతూ ఒకటి కింద నేను పని చేయలేను, నాకంటూ సొంతంగా పేరు కావాలి, నాకంటూ గుర్తింపు కావాలి అని చెప్పి అన్నట్టు ఈరోజు బ్యాంకుకి వెళ్తున్నాను, అక్కడ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయితే స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయొచ్చు అంటూ బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయి వెళ్ళిపోవడంతో ఆవిడ భర్త కొడుకు మధ్యలో సతమతం అయిపోతుంది, ఏమీ చేయలేక వెళ్ళిపోయింది. తీర్థ్ అనుకున్నట్టుగానే బ్యాంకుకి వెళ్లడంతో అతని క్వాలిఫికేషన్స్ అది నచ్చి తన స్టార్టప్ కంపెనీ గురించి కాన్ఫిడెంట్ గా, వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ కి తడబడకుండా కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చెప్తూ ఉండేసరికి ఇప్పటి వరకు ఇంత కాన్ఫిడెంట్ గా ఇంత ఆత్మవిశ్వాసంతో ఉన్న వ్యక్తిని చూడడం మొదటిసారి. అంటే చాలా మంది ఒక అంబిషన్ తో వస్తారు కానీ మేము కొంచెం కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ అడగగానే కాస్త తడబడతారు, కంగారు పడతారు, కానీ మీరు అలా కంగారు పడ్డం లేదు, తడబడ్డం లేదు, కాబట్టి మాకు నీ మీద నమ్మకం ఉందన్నారు బ్యాంక్ మేనేజ్మెంట్. నేను కాన్ఫిడెంట్ గా లేకపోతే ఇంత పెద్ద విషయం మీద నేను అస్సలు తీసుకునేవాడిని కాదు, తడబడే తత్వం ఉంటే ఇన్ని రోజులు జాబ్ చేయకుండా స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయడం కోసం వెయిట్ చేసేవాడిని కాదు అని చెప్పడంతో వాళ్ళు చిన్నగా నవ్వుతూ డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసి, అంతా బాగానే ఉంది, మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా మాకు సెక్యూరిటీ అవసరం, షూరిటీ అవసరం అనగానే వాళ్ళని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంటే, మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంటే మాకు షూరిటీ కింద పెట్టాలి అన్నారు. వాడి బైక్ ఉంది,
సార్ అని తీర్థ్ ఫ్రెండ్స్ అనగానే సారీ, కార్ బైక్ లాంటి వెహికల్స్ షూరిటీ కింద తీసుకోం. పర్మనెంట్ గా ఉండే షూరిటీ కావాలి అంటే ల్యాండ్, లేదంటే హౌస్, లేదంటే మీ ఫాదర్ లేదా మదర్ వర్క్ చేసే బిజినెస్ కి సంబంధించిన ల్యాండ్ అలాంటివి పెట్టాలి అన్నారు. ఇదేంట్రా వీళ్ళు ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు అంటూ, ఏంటి సార్ ఇదంతా, మాకు ముందే చెప్పాలి కదా, ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు షూరిటీ అంటున్నారు ఏంటి అనగానే, ఇంత పెద్ద బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, అతని బిజినెస్ మీద క్లారిటీ ఉంది, లోన్ ఇచ్చే ముందు ఇలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయని మీకు తెలీదా, షూరిటీ కంపల్సరీ, మీరు ఆ లోన్ తీర్చకపోతే మేం బ్యాంకుకి సమాధానం చెప్పాలి, కాబట్టి మాకు ఏదైనా సేఫ్ సైడ్ ఒక షూరిటీ కింద ఒక ప్రాపర్టీ కావాలి అన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం రా అన్నారు ఫ్రెండ్స్ అందరు. తీత్ బాగా ఆలోచిస్తూ, నేను ఆలోచించుకొని మళ్ళీ వస్తాననగానే ఓకే అని ఆ డాక్యుమెంట్స్ అతని చేతికిచ్చి పంపించడంతో ఆ డాక్యుమెంట్స్ తీసుకొని అతను బయటికి రాగానే, ఇప్పుడు ఏం చేద్దాం రా, అంకుల్ ఇప్పటికే నువ్వు ఉద్యోగం చూసుకోవడం లేదని, కంపెనీ స్టార్ట్ చేయాలని బలాదూర్గా తిరుగుతున్నావని తిడుతూనే ఉంటారు. మేమెక్కడ రోడ్డు మీద కనిపించినా కూడా మమ్మల్ని కూడా తిడుతూనే ఉన్నారు. ఎప్పుడైనా మా అమ్మ నాన్నకి ఎదురు పడితే వాళ్ళకెక్కడ ఈ విషయం చెప్పేసి తిట్టించేస్తాడో అని మాకు భయంగా ఉంది. అలాంటిది నీకెలా షూరిటీ కింద సంతకం పెడతాడు అని అడిగారు ఫ్రెండ్స్ అందరు. దాని గురించి నేను చూసుకుంటాను, మీరు ఇంటికి వెళ్ళండి అంటూ బైక్ స్టార్ట్ చేసి ఇంటికి రాగానే, ఏమన్నారా, లోన్ ఇస్తాను అన్నారా, నీకు ఖచ్చితంగా లోన్ ఇస్తారు, నువ్వు నా బంగారు కొండవి, నువ్వేదైనా అనుకుంటే అది సక్సెస్ చేస్తావని నాకు తెలుసని వాళ్ళ అమ్మ అంటూ ఉంటే ఏం మాట్లాడకుండా వెళ్ళి సోఫాలో కూర్చుని, మమ్మీ కొంచెం వాటర్ ఇస్తావా అని అడిగాడు. ఆమె వాటర్ తీసుకొచ్చి ఇవ్వడంతో వాటర్ తాగి డాక్యుమెంట్స్ తల్లి ఎదురుగా పెట్టడంతో ఆవిడ కూడా చదువుకున్న ఆవిడ కావడంతో డాక్యుమెంట్స్ చెక్ చేసి, ఏంట్రా షూరిటీ కావాలంటున్నారు అనగానే, కంపల్సరీ షూరిటీ పెట్టమంటారు, మనం లోన్ తిరిగి కట్టడం ఇబ్బంది అయితే వాళ్ళు దాన్ని జప్తు చేసుకుంటారు అనగానే, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఆవిడ అడిగేసరికి, డాడీని ఇంటిని షూరిటీగా పెట్టమని అడుగుదాం అనుకుంటున్నాను అన్నాడు. దాంతో ఆవిడ కాసేపు ఆలోచించి, ఒక్క నిమిషం ఉండు అంటూ లోపలికి వెళ్లి బీర్వాలో నుంచి ఏవో డాక్యుమెంట్స్ తీసుకొచ్చి కొడుకు చేతికివ్వడంతో, ఏంటి మమ్మీ ఇది అని ఆవిడ వైపు అయోమయంగా చూస్తుంటే, మీ తాతయ్య చనిపోయే ముందు స్త్రీధనం కింద నాకు కొంత పొలం రాసిచ్చారు, అదప్పుడు 10 లక్షలు పలికేది, ఇప్పుడు రేట్ పెరిగింది కాబట్టి దగ్గర దగ్గర 50 లక్షల వరకు వస్తాయి. ఈ ఇల్లు మీ నాన్న కష్టార్జితం, ఒకవేళ నువ్వు సక్సెస్ అయినా అవ్వకపోయినా మనకు ఉండడానికి ఒక గూడు కావాలి కాబట్టి ఇంటిని మనం రిస్క్ లో పెట్టకూడదు. అంటే నాకు నీ మీద నమ్మకం లేదని కాదు, కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్ లో కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఈ ల్యాండ్ మీ తాతయ్య రాసిచ్చినప్పుడే మీ నాన్నగారు చెప్పారు, నువ్వు దాన్ని అమ్ముకుని బంగారం కొంటావా లేదంటే ఇంకా ఏమైనా చేసుకుంటావో నీ ఇష్టం, ఆ ల్యాండ్ గురించి నేను ఒక్క మాట కూడా అడగను అన్నారు. అందుకే అంత నమ్మకంగా నీకు ఇస్తున్నాను, పైగా ఇది నా పసుపు కుంకుమ కింద ఇచ్చింది కాబట్టి నా పర్మిషన్ ఉంటే సరిపోతుంది, నేను సంతకం పెడతానని తల్లి చెప్పడంతో వాళ్ళ అమ్మని హత్తుకున్నాడు. ఆవిడ కొడుకు వీపు నిమురుతూ, నువ్వు నా బంగారు కొండ, నీకు నచ్చినట్టుగా చేయడానికి నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాను అనగానే, ఇదంతా గుమ్మం దగ్గర నిలబడి వింటున్న తండ్రి లోపలికొచ్చి, సో మొత్తానికి నన్ను విలన్ చేసేసి నువ్వు బెస్ట్ మదర్ అయిపోయావన్నమాట నీ కొడుకు దృష్టిలో అనగానే, అదేం కాదు, వాడు రాసివ్వమంటే రాసిస్తారని నాకు తెలుసు, కానీ సెక్యూరిటీగా ఇల్లు ఉండాలి కాబట్టి నాకున్న పొలాన్ని రాసిచ్చాను, తప్పేముంది, ఎలాగో ఇప్పటి వరకు ఆ పొలాన్ని ఏ రకంగానూ మనం ఉపయోగించుకోవాలి అనుకోలేదు, ఈ రకంగా వీడికైనా ఉపయోగపడితే మంచిదే కదా అనగానే తల్లి వైపు ప్రేమగా చూశాడు తీర్థ్. తండ్రి కొడుకు భుజం చుట్టూ చేవేసి దగ్గరికి తీసుకొని, ఇన్ని రోజులు నిన్ను తిట్టింది నువ్వు నాకు భారంగా ఉన్నావని కాదురా, నిన్నెవరూ తక్కువ చేయకూడదని, కానీ నువ్వు అనుకుంటున్న స్టార్టప్ కంపెనీ స్టార్ట్ అయ్యే వరకైనా జాబ్ చేస్తే నీ జీతం నీకు ఉపయోగపడుతుందని చెప్పాను, తప్పితే నీ జీతం మీద ఆశపడి కాదు అనగానే, నాకు తెలుసు డాడీ అన్నాడు. ఆల్ ద బెస్ట్ అని తల్లిదండ్రి ఇద్దరూ చెప్పడంతో ఇద్దరిని కలిపి హక్ చేసుకుని, ఈ పొలాన్ని నేను మళ్ళీ విడిపించి నీకు ఇస్తాను మమ్మీ, నా మీద నమ్మకం పెట్టుకో అంటూ ఆ డాక్యుమెంట్స్ తీసుకుని బ్యాంకు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ మీద తల్లి తండ్రి చేత సంతకాలు పెట్టించుకుని వెళ్ళిపోయాడు. బ్యాంకులో షూరిటీ డాక్యుమెంట్స్ చూడడంతో వాళ్ళు వెంటనే నవ్వుతూ తీర్థ్ వైపు చూసి, కంగ్రాచులేషన్స్, మీరు అనుకుంటున్న లోన్ శాంక్షన్ అవ్వడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని మీరు ప్రొవైడ్ చేశారు కాబట్టి వారం రోజుల్లో మీ బ్యాంక్ అకౌంట్లో మీరు కోరుకున్న లోన్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది, టైం టు టైం ఇంట్రెస్ట్ కట్టడానికి ట్రై చేయండి, మీ పొలాన్ని మీరు సేఫ్గా మళ్ళీ తీసుకోండి అనగానే, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి బయటికి రాగానే ఫ్రెండ్స్ అందరూ కంగ్రాట్స్ మామా అంటూ కౌగిలించుకోవడంతో
మనం మాట్లాడిన బిల్డింగ్ ఓనర్ దగ్గరికి వెళ్దాం పదండి అంటూ బిల్డింగ్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అతనికి పేమెంట్ చేసేసి ఆ రోజు సాయంత్రానికి ఫర్నిచర్ కూడా తెప్పించేశారు. ఫర్నిచర్ కూడా ఫ్రెండ్స్ అందరూ కలిసి మొత్తం ఆఫీస్ అంతా సర్దేసిన తర్వాత కంపెనీ పెట్టడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అలాగే పేపర్ వర్క్ కూడా వారం రోజుల్లో కంప్లీట్ చేసేసి ఇనాగరేషన్ కూడా ఏర్పాటు చేశారు. చాలా వరకు తన కాలేజీలో చదువుకుంటున్న వాళ్లే అతని దగ్గర వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో 1 monthలో ఆఫీస్ ఎంప్లాయీస్ కూడా సెట్ అయిపోయారు. తల్లిదండ్రి చేత రిబ్బన్ కటింగ్ చేయించి కొబ్బరికాయ కొట్టించి గుమ్మడికాయ పగలగొట్టించి ఘనంగా ఆఫీస్ ఓపెన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు తీర్థ్. ఒరేయ్, వాడు ఏమీ చేయలేడు, వాడికంటే డబ్బు లేదు, వాడు అనుకుంటున్నట్టు బిజినెస్ పెట్టలేడు, వాడు ఎప్పుడు అలా అడుక్కు తినే పొజిషన్లోనే ఉంటాడని తెగ ఎక్స్పెక్ట్ చేసావు కదా. వాడు కంపెనీ స్టార్ట్ చేసేశాడు. మన కాలేజ్ నుంచే చాలా మంది వాడి దగ్గర వర్క్లో జాయిన్ కూడా అయ్యారు. అనుకున్నది సాధించాడని లెక్చరర్స్ అందరూ తెగ పొగుడుతున్నారు. 1 yearలో 1 crore ప్రాఫిట్ కూడా తీసుకొచ్చేలా ఉన్నాడు. అదే గనుక జరిగితే వాడి పేరు బిజినెస్ వరల్డ్లో మారుమ్రోగుతుందని తీర్థ్ శత్రువైన మున్నాగాడికి చెప్తున్నాడు వాడి రైట్ హ్యాండ్. ఇల్లు అలకగానే పండుగ జరిగినట్టు కంపెనీ పెట్టినంత మాత్రాన వాడేమైనా అంబానీ అయిపోతాడని అనుకుంటున్నావా? అనగానే ఒరే, వాడు చాలా టాలెంటెడ్ అని ఎన్నిసార్లు చెప్పాను, నా మాట పట్టించుకోకుండా అప్పుడు కూడా అలాగే మాట్లాడావు. ఇప్పుడు చూడు, కంపెనీ కూడా పెట్టేశాడు. ఇంకొన్ని రోజులైతే వాడు బిజినెస్లో ఎదిగిపోతాడు. అప్పుడు నిన్నెవరు మనిషి కింద కూడా చూడరు. వాడు ఎదగకుండా ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యాలని మున్నాగాడి రైట్ హ్యాండ్ నెత్తి నోరు కొట్టుకుంటుంటే మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే వాడు కొలాప్స్ అయిపోతేనే మజా వస్తుందిరా. ఇప్పటికిప్పుడు కొల్లగొట్టేస్తే ఏముంటుంది చెప్పు? 0 నుంచి ఎదిగిన వాడు మళ్ళీ 0కి వెంటనే వస్తే మళ్ళీ ఎదగడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ 0 నుంచి హీరోగా ఎదిగిన తర్వాత మళ్ళీ 0కి పడేస్తే ఆ హార్ట్ బ్రేక్ మళ్ళీ కోలుకోలేనట్టుగా ఉంటుంది. అనగానే నీ ఇష్టం, చెప్పాల్సింది చెప్పాను అంటూ వాడు విసుగ్గా వెళ్ళిపోయాడు. జాగింగ్ చేసి పార్క్ మొత్తం ఒక 10 నిమిషాలు రౌండ్ కొట్టి ఒక చోట కూర్చోడంతో ఇదిగో బావా వాటర్ అన్న గొంతుకి తలెత్తి చూడగానే శ్రేయ కనిపించడంతో విసుగ్గా మొహం తిప్పుకొని, నీకు తెల్లవారితే వేరే పని పాట ఏ ఉండదా? చదువుకుంటావని జాగింగ్ చేసి ఫిట్నెస్ పెంచుకుంటావని అత్త మామయ్య నువ్వెక్కడికంటే అక్కడికి పంపిస్తూ ఉంటే నువ్వు నా వెనుక ప్రదక్షిణాలు చేస్తూ ఉంటావేంటి అన్నాడు విసుగ్గా. ఎందుకంటే నువ్వు నాకు దేవుడు కాబట్టి అనగానే అతను అదోలా ఆమె వైపు చూడ్డంతో అదే పెళ్లి చేసుకుంటే నువ్వే నాకు దేవుడు లాంటి హస్బెండ్ అని చెప్తున్నాను బావా అని శ్రేయ తెగ వయ్యారాలు పోతూ చెప్పడంతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఖచ్చితంగా దేవుణ్ణి చూస్తావు, పోవే ఇక్కడి నుంచి అన్నాడు. అతని మాటకి శ్రేయ మొహం అదోలా పెట్టుకుని, పొరపాటున మామయ్య పుట్టి బిజినెస్ మ్యాన్ అయిపోయావు గాని మొత్తం మొండి మాటలే ఉన్నాయి నీకు అనగానే నిజమైన మొండోడు లోపల దాగున్నాడు. నువ్వు ఇలాగే ఇరిటేట్ చేసావనుకో ఎవరికి కనపడకుండా మాయమైపోతావు అన్నాడు కోపంగా. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.